ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రంతా గడిపాను. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు వాడికేంటి తెలుసా? పగలంతా దేవుని రాజ్య సువార్తను బోధించడం, అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం. చీకటి పడిగానే ఏం చేసేవాడైనా ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళేవాడైనా? తండ్రితో సహవాసము చేయడానికి. ఆయన సన్నిధిలో ఏముంటాయంటే నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. యేసయ్య రాత్రి కాలంలో వెళ్ళాడంటే కారణం ప్రార్థన చేసి ఆయన దగ్గర సహాయం కోరడానికే కాదు, తండ్రితో ఆ సహవాసాన్ని కలిగి ఉండడానికి. హల్లెలూయా. తండ్రి ఏ మహిమని కలిగి ఉన్నాడో కుమారుడు ఆ మహిమని కలిగి ఉన్నాడు, కుమారుడు ఏ మహిమని కలిగి ఉన్నాడో మనకు కూడా ఆ మహిమని ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు తండ్రి మహిమనితో పని లేకుండా కుమారుడే నేను అద్భుతాలు చేసేయగలను అని తండ్రితో సంబంధం లేకుండా ఉంటే అది తండ్రికి మహిమ అంటారా? అందుకనే కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి ప్రభా ఏళ్ళ చేసిన పాపమా వీళ్ళ పెద్దలు చేసిన పాపం అంటే ఇది కేవలం నా తండ్రి మహిమ కొరకే అంటాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య ఎక్కడైనా ఆయన పరిచర్లో 3.5 సంవత్సరాల పరిచర్లో ఆయన వాడే పదము ఎక్కువగా ఏంటంటే తెలుసా? ఇది నా తండ్రికి మహిమ కొరకే. ఆయన జీవన విధానం కానీ, ఆయన బోధ కానీ, ఆయన చేసే అద్భుతాలు కానీ ఎన్నిటి ద్వారా ఎవరు మహిమ పొందాలని కోరుకున్నాడు తెలుసా? తండ్రి మహిమ పొందాలని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆ సహవాసం కొరకు ప్రతిరోజు వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. మనము ఆయన బిడ్డలమైతే మనము కూడా యేసయ్యలాగే ఆ సహవాసాన్ని కలిగి ఉంటాం. మీకు ఒక వ్యక్తిని చూపించి నేను త్వరగా ముగిస్తాను. పేతురు మనందరికీ తెలుసు కదా. పేతురు గారు ఫస్ట్ అపియరెన్స్ ఎక్కడో తెలుసా? యేసయ్యకి. యేసయ్య గలిలయ సముద్ర తీరానికి వస్తాడు. వీళ్ళు అప్పుడే చేపలు పట్టడానికి రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాసతోడు వస్తారు, నిరాశతో వస్తారు. రాత్రి అంతా చేపలు పడవు. ప్రభు అంటాడు, నీ దోణిస్తావా, కొద్దిసేపు మాట్లాడుకుంటానంటాడు. జనసమూహం ఉంటారు. పేతురు దోణిలోకి ఎక్కి యేసయ్య అక్కడ గలిలయ సముద్ర తీరాన్న బోధిస్తాడు. ఈ బోధించిన తర్వాత మొత్తం ఆయన ప్రసంగం చేస్తాడు, అయిపోయింది. పేతురుని పిలిచి అంటాడు, దోణి కొంచెం లోపల పోనీ అంటాడు. లోపల పోనీ అనగానే పేతురికి ఏం అర్థం కాదు. సర్లే ఆయన పోనిస్తాడు. పోని ఇచ్చిన తర్వాత కుడివైపు వలయ అంటాడు. వలయగానే విస్తారమైన చేపలు పడతాయి. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడగానే అప్పుడు చూస్తాడు. ఎందుకు? పేతురు చేపలు పట్టేవాడు, చేపలు పట్టడంలో అనుభవం కలిగినోడు. పట్టపగల చేపలు పడవు కదా. ఏసే చెప్పగానే వెంటనే విస్తారమైన చేపలు పడగానే పేతురు ఏం చేస్తాడు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఆ అద్భుతాన్ని చూడగానే ఏం చేస్తున్నాడంటే, జాగ్రత్తగా వినాలా. పేతురు ఆ అద్భుతాన్ని చూడగానే ఏం చేస్తున్నాడంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో రోజు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మరొక రోజును చూస్తున్నామంటేనే అద్భుతం. మన జీవితంలో ప్రయాణంలో క్షేమంగా వస్తున్నామంటేనే అద్భుతం. మనం ఒప్పుకుంటున్నామా? ఇక్కడ ఒప్పుకున్నటువంటి పేతురు తర్వాత ప్రభు అంటాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నాతో వచ్చేయండి అన్నాడు. పేతురుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా డౌట్లు ఉంచుకోడు, ఇమ్మీడియట్గా అడిగేస్తాడు. ఏంటి ప్రభు అలాగాని మొత్తం అడిగేస్తూ ఉంటాడు. అటువంటి పేతురికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే చాలా ఆధిక్యతనిచ్చాడు. యేసయ్య అంట 12 మంది శిష్యుల్లో ముఖ్యంగా 3 ఉండేవారు, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు తెలుసా? రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. ఎక్కడికి? రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళగానే ప్రభుతో పాటు వీళ్ళు 3 కూడా వెళ్ళేటప్పుడు ఒక వింత దర్శనాన్ని చూస్తారు. ఏంటో తెలుసా? మోషేను
ఏలియాను అక్కడికి దిగి వస్తారు. హల్లెలూయా! ఎంత ధన్యత అండి అది. అంత ఎక్స్పీరియన్స్ స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని. అంత అనుభవాన్ని వీళ్ళు కళ్ళారు చూశారు. మోషే వచ్చాడు, ఏలి వచ్చాడు, వెంటనే పేతురు అంటాడు, ప్రభా ఇదిగో మీ ముగ్గురికి పర్ణశాలలు కట్టేస్తాం ప్రభా అంటాడు ఇక్కడ. హల్లెలూయా! మీ ముగ్గురికి పర్ణశాలలు కట్టేస్తామంటాడు అక్కడ. ఈ లోపల మేఘమూట వస్తుంది, ప్రభు పైకి వెళ్తాడు, మేఘం అడ్డుగా వస్తుంది, వీళ్ళ ముగ్గురు కనిపించరు. అందులో స్వరం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది ఒక ఎక్స్పీరియన్స్. యేసయ్య కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొనుపోబడినటువంటి ఏలియాని చూచారు. యేసయ్య కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషేని కూడా వీళ్ళు కళ్ళారా చూచారు. ఒక రూపాంతర అనుభవం. యేసయ్య కూడా మహిమ శరీరంతో వెళ్ళాడు, మేఘం అడ్డు వచ్చింది. ఆ గంభీర స్వరాన్ని, దేవుని స్వరాన్ని కూడా వీళ్ళు, అంటే ఏ స్టేజ్లోకి దేవుడు నిలబెట్టాడు వాళ్ళని. హల్లెలూయా! ఏ స్టేజ్లో నిలబెట్టాడు. అంతేకాదు, పాతాళలోక తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? అసలు మామూలు మాట అనుకుంటున్నారా? అది మామూలు మాట అనుకుంటున్నారా? అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏం చేశాడంటే, యేసయ్య చివరి గడియలో ఆ నైట్ పస్కా విందు చేశాడు, చక్కగా భోజనం చేశాడు. యేసయ్యతో పాటు గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ముగ్గురిని కూడా, ప్రభు మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను ఎదురికి వెళ్తాను అంటున్నాడు. ఆయన వెళ్ళాడు. మధ్యలో వచ్చేసరికి ఏం చేస్తున్నారు, అక్కడ దేవుని గెత్సెమనే తోట, దేవునితో ముఖాముఖిగా ప్రభు శోధనలో ఉన్నాడు, ప్రభు బాధపడుతున్నాడు. అనుదినము కూడా ఆయనతో మాట్లాడి అనుభవం కలిగినటువంటి స్థలంలోకి వెళ్ళినప్పటికీ మనము కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలా, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనము కూడా దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, శుభ్రంగా తినేసి వెళ్ళి శుభ్రంగా పడుకున్నారు. వీళ్ళు శుభ్రంగా పడుకున్నారు. యేసయ్య 3 సార్లు వచ్చాడంటే, లేవంటారు బాబు ఇంక వద్దులే కదా పదండి వెళ్ళిపోదాం అన్నప్పటికీ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత యేసయ్యని పట్టుకున్నారు. ఈ లోపల ఒక చెవు నరికేసాడు, చెవు తీసి స్వస్థపరిచాడు. ఇదంతా అయిపోయింది. ఆలోచించేయండి, ముగ్గురు దగ్గర ఉన్నారు కదా, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళందరూ సైనికులందరూ అప్పటికి యోధ అప్పగించేసి సైడ్ అయిపోయాడు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? యేసయ్యతో పాటు వీళ్ళ ముగ్గురు వెళ్ళాలి కదా. ఎందుకు చెప్పానంటే, పేతురు ఎక్కడ పట్టబడ్డాడు? గలిలయ సముద్ర తీరాన పట్టబడ్డాడు. యేసయ్యలో త్రికమిటీలో, అంటే ముగ్గురు సభ్యుల్లో ప్రధానుడిగా నిలబడ్డాడు. శిష్యులందరిలో లీడర్గా నిలబడ్డాడు. యేసయ్య అంటాడు, నా తర్వాత నువ్వే అంటాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను వెళ్తున్నానండి, ఇప్పుడు నా వెనక ఈయన వస్తాడా లేదా? ఈయన వస్తాడా లేదా? మా ఇద్దరు వెనకాల వీళ్ళిద్దరు వస్తారా లేదా? అంటే మీరు వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు వస్తారని నమ్మకం నాకు. సందర్భం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా సైడ్ అయిపోతారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? యేసయ్యలాగా ఉంటుంది అక్కడ, యేసయ్యలాగా ఉంటుంది. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చేయరు. మామూలుగా చెప్తున్నాను. అక్కడ అదే జరిగింది. యేసయ్య దగ్గర ఉండాల్సినటువంటి పేతురు, యాకోబు, యోహానులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? లేరు. కానీ ఏం జరుగుతుందంటే చూడండి, లూకా సువార్తలోకి రండి, 22:54 కాడి నుంచి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరముగా వారి వెనక వచ్చి చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పేతురు? పైకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు, గెత్సెమనే కొండకి మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడున్నాడు? కూడానే ఉన్నాడా? జస్ట్ కొన్ని గజాల దూరంలోనే, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, యేసయ్యకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో, పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి అన్నమాట. ఏం చేస్తున్నాడు? పేతురు దూరముగా వారి వెనక వచ్చుచు ఉండేను. ఎంత దూరం అయి ఉంటుంది? ఎంత దూరం అయి ఉంటుంది? వాళ్ళు వెనకాలే అంటారా? భయం, భయం. ఏమని? నన్ను కూడా పట్టేసుకుంటారా బాబు వీళ్ళతో వెళ్తే. ఆయన నమ్ముకుంటే మనం కూడా చచ్చిపోతాం రా బాబు. వాళ్ళకి కనిపించి అంత దూరంలో ఉండి వెళ్తున్నాడంట. అంటే
ముందు వెళ్ళేటప్పుడు యేసయ్యకి సమీపంగానే ఉన్నాడు, వెళ్ళేటప్పుడు యేసయ్యకి సమీపంగానే ఉన్నాడు. కానీ కొద్ది సమయానికి ఏమైందంటే యేసయ్యకి ఏమయ్యాడు దూరమయ్యాడు. తర్వాత చదవండి అన్నమాట. అంతట కొందరు నడిముంగట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. ఆగండి, అంతకుముందు ఎక్కడికి ఉన్నాడు? స్టార్టింగ్ యేసయ్యతో పాటు నడిచాడు, యేసయ్యతో పాటు కొండెక్కాడు, యేసయ్యకి కొద్ది దూరంలో, కొన్ని అడుగుల దూరంలోనే ప్రార్థన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యకి దూరం అయ్యాడో జాతిగుణాల ఎప్పుడైతే యేసయ్యకి దూరం అయ్యాడో ఇప్పుడు ఎవరి దగ్గర ఉండేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? యేసయ్య దగ్గర ఉండేవాడు ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నాడు? ఎక్కడ? చదవండి, అమ్మాట చదవండి. అంతట కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చున్నాడు. ఇప్పుడు మంట వేసుకున్న వాళ్ళు ఎవరై ఉంటారో? సైనికులో లేకపోతే ప్రభుకి వ్యతిరేకులో? ఇప్పుడు వెళ్ళి యేసయ్యకి సపోర్ట్గా ఉండాల్సినటువంటి పేతురు యేసయ్యకి దూరం అవ్వగానే యేసయ్య శత్రువుల మధ్యన కూర్చున్నాడు, యేసయ్యని అపహసించే వారి మధ్యన కూర్చున్నాడు. అందుకనే ఇందాక మొదటి సంకీర్తనలో ఏమంటాడంటే, దుష్టులా ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, మరొకసారి చెప్పండి అన్నమాట, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఇప్పుడు వాళ్ళు ఎవరిని అపహాసం చేస్తున్నారా? బ్యాచ్ యేసయ్యని అపహాసం చేసేవారి మధ్యకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకని? యేసయ్యని దూరం పెట్టాడు కాబట్టి. చదవండి తర్వాత. అప్పుడు ఒక చిన్నది, ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండడు చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాడు. ఎవరంటున్నారండి వీడని? చిన్న బాబా అంటుంది వీడు. అంతకుముందు గవర్నమెంట్ వేసే దగ్గర నా తర్వాత నువ్వే లీడరు, నా తర్వాత నువ్వే లీడరు. శిష్యులందరూ మిగతా 11 మందికి లీడర్ ఎవరు? పేతురు. ఇప్పుడు యేసయ్యకి దూరం అయ్యాడు ఒకటే. 2, యేసయ్యకి దూరం అవ్వగానే అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. 2, అపహాసుల దగ్గర కూర్చోగానే ఏమైపోయింది ఇతని స్థాయి? అర్థమవుతుందా? చిన్న పిల్ల కూడా అంటుంది ఈడో. ఎవరంటున్నారు? ఈడు చదవండి అన్నమాట. వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్నే. అయిపోయింది. ఇక్కడ దూరం అయ్యాడు, అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. చిన్నమ్మాయి కూడా ఆయన స్థాయి అక్కడి నుంచి అడుగుపెట్టింది. ఈయన అన్నమాట ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు. మనము యేసయ్యకి దూరం అయితే జరిగే పరిణామాలు జాగ్రత్తగా చూడండి. మనము యేసయ్య సహవాసానికి దూరం అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈయన ఒక మాట అనొచ్చు, అబ్బాబే నేను ఆయనతో వాడిని కాదు అని ఒక మాట అంటే పోయే, ఆయన ఎవరోనే నాకు తెలీదు. ఎవరో తెలియదు అన్నాడంటే అసలు అర్థం ఏంటి? అబ్బాయి నేను ఆయనతో వాడిని కాదు అనేదానికి ఆయన ఎవరో తెలియదు అనేదానికి ఎంత తేడా ఉంది? యేసయ్యకి దూరం అయ్యాడు, అపహాసకుల మధ్యన కూర్చున్నాడు, ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఆఖరికి అంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలీదు. చూడండి తర్వాత. వారు కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వాళ్ళు ఒకడవని పేతురు ఓయి నేను కాను అనేను. రెండోసారి అంటున్నాడు, నేను కదా అతన్నే. మరి కొద్దిసేపటికి అంటే ఒక 5-10 నిమిషాలకే. ముందు అమ్మాయి అందే, ఈడు అందే. రెండోవాడు వచ్చి అన్నాడు 10 నిమిషాలకి, నువ్వు కూడా వెళ్ళవాడు. కాదు నేను కాదు. ఏమవుతున్నది? యేసయ్యకి దూరం ఉన్నప్పటికీ మాటలు మారిపోతున్నాయి, అబద్ధాలు వచ్చేస్తున్నాయి. నేను కాదు.
అర్థమవుతుందా? యేసయ్య సహవాసాన్ని మిస్ అయితే మన జీవితం ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందో పేతురు మనకు ఉదాహరణ. చూడండి, తర్వాత అంటున్నాడు, ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత అనుకుందాం, మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీడనని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, పోయి నువ్వు చెప్పిన నాకు తెలియదని అతను ఇంకా ఆయన అసలు నాకు తెలియదని అతన్నాడు. మూడోసారి కూడా వీడు అందులో పడే గలీలుడే అని మూడోసారి. ముందు చిన్న పాప అంది వీడు అని, మరి కొద్ది నిమిషాలకి, ఒక 5-10 నిమిషాలకి ఒక అతను వచ్చి వీడు కూడా అందులో పడే అన్నాడు. కాదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఇంకోడు వచ్చి ఒక గంటకే, చూడండి సమయం చూడండి, సమయం పెద్ద ఎక్కువ పట్టిందా? సమయం పెద్ద ఎక్కువ పట్టిందా? ఏమంటే పేతురు హృదయపూర్వకంగా చెప్తున్నాడు అంటారా? ఎప్పుడైతే ఆయనకి దూరం అయ్యాడో అపవాది ఖచ్చితంగా అతని చేత పలికేస్తుంది. అక్కడ ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం దేవునికి దూరం అయితే? అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలుసు మనకి. దేవుని సన్నిధికి దూరం అయితే ఎలా ఉంటుందో తెలుసు, ఆదివారాలు చర్చకు దూరం అయితే ఎలా ఉంటుందో తెలుసు, సహవాసంలో లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు, ప్రార్థించకపోతే ఎలా ఉంటుందో తెలుసు, ఆయన సన్నిధిలో మనము ఆరాధించకపోతే ఎలా ఉంటుందో తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనం ఏ చేస్తాం? ఎవరి కోసం? అబ్బాయి నా ఫ్రెండ్ అండి, అది ఎవరో సతాన్, నా ఫ్రెండ్, ఒకసారైనా నెలలో ఒకసారైనా పలకరించబోతే ఎలాగండి? ఇందా చెప్పారు కదా, ఎవరిని శపించాడు మొట్టమొదటిగా? దేవుడు సర్పాన్ని శపించాడు. మొట్టమొదటిగా శాపగ్రస్తమైంది దేవుని సృష్టిలో ఎవరంటే సర్పమే. దేవునికి దూరం అయితే పేతురు జీవితం ఎలాగుందో, ఈరోజు దేవుని సహవాసానికి, దేవునికి యొక్క సన్నిధికి మనము దూరం అయితే పేతురు కంటే గొప్పవాళ్ళమేం కాదు. మనం పేతురు కంటే గొప్పవాళ్ళం కాదు. మొదటిసారి చిన్నదే, మొదటిసారి ప్రభు దగ్గర ఉండాల్సినాడు, దూరం అయ్యాడు. దూరం అయ్యి ఎక్కడున్నాడు? అపహాసుల మధ్యన ఉన్నాడు, అపహాసుల మధ్యన కూర్చున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, అపహాసకుల మధ్యన కూర్చోవద్దు, అపహాసకుల మధ్యన కూర్చోవద్దు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలా. దాన్ని మానేస్తాం. కానీ మనకేం కావాలంటే మొదటి 2 వచనాలు మాకు వద్దండి. 3వ వచనం మందు చూడండి, అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నా జీవితంలో ఏ సంవత్సరంలో, ఏ రోజున, ఏ గడియలో ఏది అవసరమో అన్నీ కూడా దేవుడు ఇచ్చేయాల. మరి పై 2 వచనాలు, పై 2 వచనాలు, ఆ 2 తూచ్ మా దాంట్లో చెరిపేస్తామండి. మనం అదే చేస్తున్నాం. దేవుడేమో మనల్ని విస్తారమైన ఆశీర్వాదాల చేత ఆయనకి మహిమకరంగా మనల్ని భూమి మీద నిలబెట్టుకుని మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశ కలిగి ఉంటే మనమేం చేస్తున్నామో తెలుసా? ప్రభుకి దూరంగా ఉంచున్నాం. పేతురు పరిస్థితి చూడండి, ఎంత ధన్యత ఇవ్వబడింది. రూపాంతర కొండ మీద మోషేను, ఏలియాని, ప్రభువుని చూడగలిగినటువంటి వాడు, మహిమ శరీరంతో ప్రభుని చూడగలిగి తండ్రి యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి అనుభవాన్ని పొందుకున్నవాడు, పరలోక తాళపు చెవులు ఇవ్వబడినటువంటి వాడు, అంత గొప్ప ధన్యత ఇవ్వబడినటువంటి వాడు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభుకి దూరం అయ్యాడు. దూరం అవ్వగానే ఏమవుతుందో తెలుసా? అపవాది తను నడిపిస్తుంది. ఎక్కడికో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలీదు అన్న ఆశ్చర్యపో అవసరం లేదు. మనం అన్న ఆశ్చర్యపో అవసరంలే, ఎందుకంటే మన పేదరికంటే గొప్పవాళ్ళం కాదు కదా. 3 సార్లు అన్నాడు ప్రభు, ముందే హెచ్చరించాడు. ముందే హెచ్చరించిన సందర్భం గుర్తుకు రావాలి. అరే నేను తెలియదనేసిననే, ఆల్రెడీ ప్రభు నన్ను హెచ్చరించాడు కదా. ప్రతిరోజు ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరించబడుతుంది. ప్రతిరోజు కూడా దేవుడు పరిసరాలను బట్టి, ప్రాంతాలను బట్టి, లేదా మన స్థితిగతులను బట్టి రోజు మాట్లాడతాడు దేవుడు. మనం గ్రహించుకోవట్లేదంతే. దేవునికి దూరం అయితే మనం ఏమీ సాధించలేం.
దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ పొందుకోలేం. దేవునికి దూరంగా ఉండి మన జీవితాలు అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, ఆశీర్వాదాలు రావాలన్నా జరగవు. ఇక్కడ చూడండి పేతురు ఏమైందో చివరిగా. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అయిపోయింది, ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరింది. అక్కడితోటి తన జీవితం అయిపోవాలి. అక్కడితోటి తన జీవితం అయిపోవాలి. దేవునికి మనము దూరంగా ఉంటే భయం ఎంటర్ అవుతుంది. అపవాది ఫస్ట్ వేసే బాణం ఏంటంటే భయమే. ఫస్ట్ వేసే బాణం భయమే. ఇక్కడ పేతురు జీవితంలో అదే జరిగింది. భయం దూరం చేసింది, భయం దూరం పెట్టింది. ఆ భయం దూరంగా వెంబడించడం జరిగింది. ఆ భయం ఎప్పుడైతే చేశాడో వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నాడంటే అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు ఏం కోరుకుంటున్నాడు? వెచ్చదనం కోరుకుంటున్నాడు, సుఖభోగాలు కోరుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆలోచించండి. పేతురు దూరం అయ్యి తన జీవితాన్ని దేవుడంటే ఎవరో తెలియదు అన్నాడు. ఆఖరికి జరిగిన సందర్భం చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక, పేతురు, నేను కోడి కూయిక మునిపే నేను ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. ఏమంటే జరుగుతున్న సందర్భాన్ని ఎవరు చూస్తున్నారు? 61వ వచనాన్ని బట్టి ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడండి. ప్రభు ఏ స్థితిలో ఉన్నాడు? అక్కడ సైనికుల చేత పట్టుబడి ఉన్నాడు. వాళ్ళు ఎలా హింసిస్తున్నారో తెలీదు, కానీ అక్కడుండి కూడా ఎవరిని చూస్తున్నాడు ఆయన? సో చూడండి అన్నమాట. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. అంటే ఇక్కడ జరుగుతుంది ఆయన ఎరిగినాడా లేదా? ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఏంటి? ఎక్కడ కూర్చున్నాడో చూస్తున్నాడా లేదా? ఏం చెప్తున్నాడో చూస్తున్నాడా లేదా? వింటున్నాడా లేదా? హల్లెలూయా. మనం అనుకుంటాం పాస్టర్ గారికి తెలిసి వచ్చేది ఏంటి, మాకు తెలియ అవసరం లేదు. ఎవరో తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు ఆయన వైపు చూచాడో పేతురు వైపు, వెంటనే దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచన వాకు ముమ్మారు కోడి కూయిపోనిపై నువ్వు నన్ను ఎరుగుననంటావని చెప్పాడో, చెప్పగానే చూడండి ఇదే పేతురు లైఫ్లో టర్నింగ్ పాయింట్. 62 వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎలా తెలుసా మాట? రిపెంట్ అంటే మొత్తం హృదయములో ఏదైతే ఉందో దాన్ని అంతటిని కుమ్మరించేస్తున్నాడంట. హల్లెలూయా. మానవ జీవితంలో మనము చేయాల్సిన మొట్టమొదటి పని రోజు ఏంటంటే మనం పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా? ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకని 1 యోహాను పత్రిక 1:9 అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన ఏం చేస్తాడంటే మన సమస్త పాపములని మనం విడిపించి పవిత్రులుగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సిన పని అదే. మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉంచున్నామేమో, ఒకవేళ దేవునికి మనము ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నామేమో, ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండలేకపోతున్నామేమో, ఆయన సాక్షులుగా మనం ఉండలేకపోతున్నామేమో, ఆయన చిత్త ప్రకారం మనం జీవించలేకపోతున్నామేమో, ఆయన ఇష్టపూర్వకంగా మనం బ్రతకలేకపోతున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడాడు. ఒకవేళ నువ్వు దూరం అయితే ఎవరు దిగొస్తారంటే అపవాది దిగొస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది, లోకంలో కూర్చోబెడుతుంది, లోకాశలు చూపిస్తుంది, లోకంలో ఉన్న ఆచారాల వైపు నడిపిస్తుంది, లోకంలోంచి అలాగ నిన్ను ఎక్కడ చేస్తుంది అంటే దేవుడి నుండి దూరపరిచేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 28:10 అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. మనం చేసే అతిక్రమాలు మనలోనే పెట్టుకుంటే మనం ఆశీర్వదించబడలేం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టబడితే మనం ఏం పొందుకుంటాం అంటే కనికరాన్ని పొందుకుంటామంట. హల్లెలూయా. ఇది మాటలు నా నోట నుండి చెప్తున్న మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
మన జీవితంలో అనేక బంధకాల నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అనేక ఆశీర్వాదాలని కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే మనకి ఇంకా మనం ప్రార్థించిన ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందుకోకుండా అడ్డుపడుతున్న వాటన్నిటిని కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూలగొట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు గొప్ప అద్భుతాలు జరిగే రోజు ఇది. ఖచ్చితంగా మన ప్రయాసను చూస్తున్న దేవుడు, ఆయన సహవాసాన్ని చూస్తున్న దేవుడు మన జీవితంలో ఈరోజు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓ మాట చూపించేసి నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ బైబిల్ ఎందుకు రాయబడిందంటే, అవన్నీ మనకి ఎందుకండి? పేతురు గారి గొడవ ఎందుకు, సంసోను గొడవ ఎందుకు, యోధ గొడవ ఎందుకండి, అందరి గొడవలు ఎందుకంటే మనం అనుకుంటున్నామేమో. ఈ సంఘటనలన్నీ, ఇందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి హెచ్చరిక ఎందుకోసం అంటే, చూడండి అక్కడ అంటున్నాడు, యుగాంతమందు ప్రభు రాకడ సమీపం అవుతుంది, ప్రభు త్వరలో దిగి రాబోతున్నాడు. ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు పరిశుద్ధులమైన మనందరము, నీతిమంతులమైన మనమందరము ఆయన రాజ్యంలో ఎత్తబడే వారిగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలంటే బుద్ధి కలిగి నడుచుకోవాలంట. మనం ఈ బైబిల్ మన బుద్ధిని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన మనసును మారుస్తుంది, మన హృదయాన్నే మారుస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పేతురులాగా మనం దూరం అయిపోయామేమో, సంసోన్లాగా మనం దూరం అయిపోయామేమో, ఇస్కరియోతు యోధాలాగా దూరం అయిపోయామో. వాళ్ళిద్దరిలాగా మనం గడిపేస్తే ప్రభు రాబోతున్న దినాన మనం విడిచిపెట్టబడతాం. కానీ పేతురులాగా ఈ రోజున ప్రభు నీకు ఇచ్చిన సమయంలో మనం పశ్చాత్తాపపడగలిగితే దేవుడి రోజునే మన చేతులు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? మానవ జీవితం విలువేంటో తెలుసా మీకు? మనం దేన్ని బట్టి గర్విస్తున్నాం చెప్పండి? దేన్ని బట్టి గర్విస్తున్నాం చెప్పండి? ఎండిపోయిన రొయ్యకు విలువ ఉందా? చచ్చిపోయిన జంతువుకు విలువ ఉందా? చచ్చిపోయిన మేకకు విలువ ఉందా? చచ్చిపోయిన ఆవుకు విలువ ఉందా? చచ్చిపోయిన మనిషికి విలువ ఉందా? అది మానవ జీవితం. అది మానవ జీవితం. చచ్చిపోయిన అన్ని జీవులకి కూడా విలువ ఉంది. చచ్చిపోతే మానవ జీవితానికే విలువ లేదు. దేన్ని బట్టి మనం గర్వించాలి? బ్రతికున్న దినాల్లోనే మనము దేవుని దగ్గరికి, దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో మనం జీవించి ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆయన ఇచ్చే దీవులు పొందుకొని హ్యాపీగా బ్రతకడం మానేసి దేవునికి దూరంగా బ్రతికి ఏం సాధిస్తాను చెప్పండి? దేవుని సన్నిధి అడగాలి. ఇంకా మనం ఇంకా గడుపుదాం. ఒక్కరోజు కాదండి, ఇంకా మన దేవునిలో ఉంటే ఆ ఆనందం, దేవునిలో ఉంటే ఆశీర్వాదం ఎంజాయ్ చేయాలి. అప్పుడే నిజమైన ఆనందం మన జీవితంలోకి వస్తుంది. అప్పుడే నిజమైన సంతోషం మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు పేతురు జీవితం మనకి ఒక ఉదాహరణ. పేతురులాగా మనము చివరి గడియలోనైనా ఈ దినాన ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్పమన్నాడు నాకు తెలియదు. ఈ రోజైనా ఒక్కసారి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నాకు తెలుసో తెలియకో నేను ఏదో నా భక్తి జీవితాన్ని గడిపేశాను. ప్రభా, నీకు దూరం అయితే పేతురు పరిస్థితి మాకు ఉదాహరణగా చూపించావు. నేను నీతో దూరం అవడానికి నేను ఇష్టపడతలేదు. నీకు సమీపంగా ఉండడానికి, నీతో ఉండడానికి, నీ సహవాసంలో, నీ సన్నిధిలో నేను ఆనందించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని ఒక్కసారి మోకరిద్దాం. మనం అందరికి కూడా మోకరిద్దాం ఒక్కసారి మనమందరికి కూడా. కాబట్టి ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విడిచిపెట్టి ఆయన సహవాస కొరకు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభు. ఎంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు మమ్మల్ని కూడా క్షమించండి. నీ సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. పేతులాగా మేము దూరం అయిపోతే దుష్టుడు మమ్మల్ని ఎలా తరుగుతాడో మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు లోబడేవారిగా,
అనుదినము నీ సహవాసములను, నీ సన్నిధిలోను మేము ఎల్లప్పుడూ నీకు నేను ఇష్టకరమైన రీతిలో మేము జీవించే కృప మా అందరికీ నీ దయచేయమని పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యమును బట్టి తండ్రి మా జీవితాల్లో తండ్రి ఒక నూతనమైనటువంటి విశ్వాసంలో, నూతనమైనటువంటి ఆత్మతో, నూతన అభిషేకంతో మేము నింపబడి జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.